ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి ముఖ్య ఉద్దేశం 2 రోజులుగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వారు మీ ఊరికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ఏదో నేను ఒక పాంప్లెట్ రూపాన చూశాను. సరే, ఎవరైనా సరే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కార్యక్రమాలు అనేక పేర్లు పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కామన్ కాబట్టి దాన్ని మంచిగా కూడా మేము కూడా అనుకున్నాం. కాకపోతే 22 నెలలు గుర్తుకు రాని ప్రజలు ఈరోజు ఎందుకు గుర్తొచ్చారా అనేది మా ప్రశ్న. మనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మనల్ని గెలిపించిన తర్వాత మనం ప్రజల్లో ఉండాల్సినటువంటి బాధ్యత మంది. అది మంచి కానీ చెడు కానీ ఏమి అన్నిటికీ కూడా మనం ఉండాలి. ఎక్కడా కూడా 22 నెలలు ప్రజల్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మీడియా సోదరులందరికీ కూడా మీకు కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా క్లియర్గా అది తెలిసిన విషయమే. కాకపోతే నేను మొన్న ఒక ఛానల్లో వచ్చింది, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఎత్తి అసలు నీ కథేమి, నువ్వు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా ఇలా ఉంటే ఆల్టర్నేట్ క్యాండిడేట్ని చూసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పారా, లేదు ఇంకేమైనా చెప్పారా అని సస్పెన్స్గా టీవీ ఛానల్స్లో వచ్చింది, నేను చూడటం జరిగింది. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ క్రమశిక్షణలో పెట్టాలనో లేదంటే దండించాలనో, ఎందుకంటే వాళ్ళ బంధం అలాంటిది కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పిండొచ్చు అని కూడా అనుకుంటున్నా. దీంట్లో వీళ్ళు గ్రామాల్లో తిరగడం మాకేం అభ్యంతరకరంగా లేదు. ఎందుకంటే ఎవరైతే అధికార పార్టీ ఉంటారో వాళ్ళు అధికారులతో కలిసి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించారు. కాకపోతే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏ గ్రామంలో అయినా సామాన్య ప్రజల ఇంటికి వెళ్ళినటువంటి దాఖలా ఉందా ఈ 3 రోజుల పర్యటనలో? కేవలం ఆర్భాటం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏదో రోడ్లు వేసాం, వాటిని ఓపెనింగ్ చేయాలని అక్కడికి పోవడం, ఓపెనింగ్ చేయడం, ఫోటోలు దిగడం, అక్కడి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, నేను వచ్చాను, అధికారులు ఉన్నారు, మేము పరిష్కరిస్తామన్నటువంటి దాఖలాలు లేవు. స్పష్టంగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకటి, మీరు ఏం చేశారని ఈ 22 నెలల్లో మీరు కానీ మీ ప్రభుత్వం కానీ గ్రామాల్లోకి వెళ్ళి మేము ఇలా ఫలానా పని చేశాం అని చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఒకటైనా ఉందా మేము అడుగుతున్నాం. ఏదైనా సరే రొటీన్గా ఈ 22 నెలలు నేను చూసింది ఏమంటే, ప్రతి నెల 1వ తేదీ వస్తే పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళ కార్యకర్తలపై ఫోటోలు దిగి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది తప్ప మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సూపర్ 6లో ప్రజలు దాని మీద ఎంత అసంతృప్తితో ఉన్నారు మీరేమైనా అసలు గమనించారా? ఊళ్ళోకి వెళ్ళి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల వల్ల నష్టపోయి ప్రజలు మోసపోయి ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది ఏమైనా కనీసం గమనించారని అడుగుతున్నా. ఇదే కాకుండా 22 నెలలైంది కదా ఈ ప్రభుత్వం వచ్చి,
ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? పలమనేరు నియోజకవర్గంలో భర్త చనిపోయి ఉంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త ఏమైనా చనిపోతే దాన్ని భార్యకి ఇస్తున్నారు తప్ప ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే మీ 22 నెలల్లో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 59 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరు ఈ రాష్ట్రంలో లేదా? ఈ 22 నెలల్లో 60 సంవత్సరాలు దాటలేదా? 60 సంవత్సరాలు దాటిన వారికి మనం పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది కాదా? నేను అడుగుతున్నా. ఏమీ చేయకపోగా ఆర్భాటం కోసం ఏదో హైకమాండ్ మందలిచ్చిందనే ఒక దీంతో ప్రజల్లోకి రావడం అనేది కరెక్ట్ కాదనేది నా ఆవేదన నేను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ప్రజల్లో 2 రోజులు 3 రోజుల నుంచి పర్యటించారు. ఈ 22 నెలల్లో ఎవరికైనా ఒకే ఒక ఇల్లు మంజూరు చేసి ఇచ్చారా? ఒకే ఒక ఇల్లు. మా ప్రభుత్వం హయాంలో వీకోట మండలంలో దాదాపు 10,000 ఇండ్లు మేము మంజూరు చేశాం. దాదాపు 15,000 ఇండ్ల పట్టాలు మంజూరు చేశాం. మీరు 22 నెలల్లో ఏం చేశారో ప్రజలకు మీరు తెలియపరచండి. అదేవిధంగా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన, సచివాలయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రైతుల కోసం పెట్టినటువంటి ఆర్బీకే వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనుసంధానం చేసి వాలంటీర్లు పెట్టారు అప్పట్లో, వాళ్ళు కావచ్చు, అన్నీ కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు అందాల్సినటువన్నీ కూడా కరెక్ట్ టైంకి అందించారా లేదా ప్రజలు గమనించండి. నేను చెప్పేది అన్నీ కూడా నేనేదో ఈరోజు రాజకీయ కేవలం 22 నెలలు లేని ప్రేమ ఈ 3 రోజుల్లో ఎలా ముంచుకొచ్చిందనేది నా ఆవేదన నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, దీనికి సమాధానం చెప్పండి. నేను అడిగిన తర్వాత మీరెవరో మీ నాయకుల చేతిలో మాట్లాడించడం అవన్నీ పద్ధతి కాదు. ఎందుకంటే నేను ముందే చెప్తా ఉన్నా, నేను అడిగే ప్రశ్నలన్నీ కూడా ఎవరికైనా చెప్పినా కూడా నిజాలే, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. ఏదో మాజీ శాసనసభ్యుడు మాట్లాడాడు కాబట్టి ఎవరినో ఒక వ్యక్తిని పంపించి కౌంట్ ఇచ్చేది కరెక్ట్ కాదు. నేను అడిగే వాటికి మీరు సమాధానం చెప్తే నేను సంతోషపడతాను. దయచేసి దీన్ని గమనించాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు మొన్న ఎడగూరికి గ్రామంకి వెళ్ళారు. ఎడగూరి గ్రామంకి వెళ్తే అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ అయింది 2018లో 19లో అన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మేము అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ ప్యాకేజీని పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందన్న, మీరు ఖచ్చితంగా దీనికి నిధులు శాంక్షన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు ఆ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. వేసి నేను శాసనసభ్యుడిగా, మీరు అందరూ గమనించాలి ఈ విషయం, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ రోడ్డుని ఓపెన్ చేశాం. 27వ తేదీ డిసెంబర్ 2022. మీరందరూ గమనించండి. ఆ బోర్డు పక్కన ఇప్పుడు మేము ఏదైతే బోర్డు వేసామో ఆ బోర్డు పక్కన పోయి మీరు
వితౌట్ ప్రోటోకాల్ భారతదేశ చరిత్రలో ఇంతకైనా దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు. నేను ఇంతవరకు ఇలాంటి సంస్కృతి కూడా నేను చూడలేదు. వీళ్ళు వెళ్ళి మా ప్రభుత్వంలో మేము రోడ్లు వేయించి మా ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పట్లో నిధులు డ్రా చేసి కాంట్రాక్టర్కి ఇప్పించి నేను పోయి ఎమ్మెల్యే హోదాలో ఓపెన్ చేసిన రోడ్డుకి వాళ్ళు వెళ్ళి శిలాఫలకం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఆయన అడుగుతున్నా. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, నీకు తగునా అని అడుగుతున్నా. ఎక్కడైనా సరే ఇది తగునా? గతంలో మీరు గమనించాలా, ఇదే పెద్ద మనిషి ఒక మాట మాట్లాడేటప్పుడు మీకు అందరికీ కూడా గుర్తుందో లేదో నాకు ఇప్పటికీ ఆయన మాట్లాడినటువంటి మాట కళ్ళకు కట్టినట్టుంది. మీకు అందరికీ కూడా విజువల్స్ చూపిస్తా. కష్టపడి మీరు చేసేయండి, తప్పదు అంతే. మేము 22 పేర్లు పెట్టుకోవద్దండి, కష్టపడి మీరు చేసేయండి, మీ బిడ్డలకు మీరు పేర్లు పెట్టుకోండి. మీరు దాన్ని పూర్తిగా వినాలా, ఎందుకంటే భలే బాగా ఆయన చెప్పాడు. లేదు పొడిసింది లేదు, ఎవడు పుట్టించిన బిడ్డలకో పేర్లు పెట్టుకోవద్దండి, కష్టపడి మీరు చేసేయండి, మీ బిడ్డలకు మీరు పేర్లు పెట్టుకోండి. అది నేను చెప్పేది. ఫైనల్గా అంటే గతంలో మేము ఒక రోడ్డు ఓపెన్ చేస్తే మా ప్రభుత్వంలో, అది కూడా మా ప్రభుత్వంలోనే రోడ్డు ఓపెన్ చేసి మా ప్రభుత్వంలోనే నిధులు ఇస్తే ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాట ఈరోజు మీరు తలకాయ ఆడ పెట్టుకుంటారు అని అడుగుతున్నా నేను. ఎందుకంటే నేను ఆ పదం నేను వాడకూడదు, ఎందుకంటే నాకన్నా వయసులో పెద్దోళ్ళు కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం మేము ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తాం. ఇవన్నీ కూడా, అది కూడా వితౌట్ ప్రోటోకాల్. ఎంత బాగా చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీరాజ్ శాఖ కేపీ రోడ్ నుంచి ఎడగూరి వరకు నిర్మాణము, ఎడగూరికి పోదాం, దానమేగరపల్లికి పోదాం, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు వేసారో అడుగుదాం. ప్రజలు చెప్తారు కదా, ఓన్లీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు మాకి. ఈరోజు రోడ్డు లేకపోతే నాతో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళని అడుగుదాం అడిగిపోయి ఎవరు వేశారు రోడ్డు అని. వితౌట్ ప్రోటోకాల్ నిధులు ఏపీ ఆర్ఆర్పి ఈఏపీ గ్రాంట్స్ 2018-19 అంచనా 50 లక్షలు మంజూరు చేసిన వారు సిఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి. ఇట్లైనా బోర్డు వేసుకుంటారా ఎవరైనా? మీరే చెప్పండి, ఎవరైనా ఇలాంటి బోర్డు వేసుకుంటారా? ఎక్కడైనా ఆనవాయితీ ఉందా? ఇదే నా చంద్రబాబు నాయుడు గారు నేర్పించింది. ఇది ఒక పక్కన పెడితే, ఇంకొకటి బోడుగుట్లపల్లి పంచాయతీలో కనీసం జిల్లా కలెక్టర్ పేరు వేసేదానికి కూడా నోచుకోలేదా కలెక్టర్? ఎవరైనా కానీ నేను చెప్పేది, ప్రోటోకాల్ అనేది ఒక సిస్టమ్. జిల్లా కలెక్టర్ గారి పేరు కూడా లేదు. సర్పంచులు పదవి అయిపోయి ఎన్ని రోజులైంది? సర్పంచ్ హోదా తెగిపోయి ఎన్ని రోజులైంది? సర్పంచ్గా పెరిగేసి ఎన్ని రోజులైంది? 2వ తేదీకి సర్పంచులు పదవి విరమణ అయిపోయింది కదా. ఇది ఎన్నో తేదీ ఓపెన్ చేశారు? 9వ తేదీ ఓపెన్ చేశారు. ఈయన కింద ఏమని రాశారు? విశ్వనాథ్ సర్పంచ్ అని రాశారు. ఇది మీకు తగునా? ఇట్లాంటివేనా మీరు చేసేది? ప్రజలు ఇవన్నీ గమనిస్తారా అని అడుగుతున్నా నేను.
ఒకటి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఎవరైనా బీదా బిక్కి వాళ్ళకి ఎవరు అండ లేకుండా ఉంటే అట్లాంటి వాళ్ళు స్థలాలు కబ్జాలు చేయటం, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. లేదంటే తహసీల్దార్ని అడ్డం పెట్టుకొని పట్టాలు ఇప్పిస్తామని చెప్పి పట్టాలు ఇప్పించడం, నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. నేనేమి ఊరికే మాట్లాడట్లేదు, అన్నీ ఇస్తా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. మీరు అనుకుంటున్నారేమో ఇంత దౌర్భాగ్యం నిజంగా ఎక్కడా ఈ రాష్ట్రంలో నేను చూడలేదు. మద్దిరాళ్ళ మేము ఓపెన్ చేసినటువంటి రోడ్డు శిలాఫలకం ఏదైతే ఉండిందో దాన్ని పగలగొట్టి వీళ్ళ బోర్డు వేసుకున్నారు. మద్దిరాళ్ళ ఊళ్ళో పోతే మా శిలాఫలకాన్ని పగలగొట్టి మీరు గమనించవచ్చు. మద్దిరాల్లో మా శిలాఫలకాన్ని ఏ విధంగా పగలగొట్టారో మీరు చూడొచ్చు. మా శిలాఫలకాన్ని ఈ విధంగా పగలగొట్టి నిన్న ఈ పెద్ద మనిషి పోయి వాళ్ళ శిలాఫలకాన్ని ఇలా వేసుకున్నాడు. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. మా శిలాఫలకాన్ని నువ్వు ఇలా పగలగొట్టి ఇలా వేసుకోవడం న్యాయమా? చూడండి, ఇదేనా నువ్వు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న సంస్కృతిని అడుగుతున్నా నేను. ఆ రోజే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మా శిలాఫలకాలు పగలగొట్టారో వారి పేర్లతో సహా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ వారు కంప్లైంట్ తీసుకొని కేసు కట్టకపోయినా మేము మా నాయకుడు చెప్పినటువంటి డిజిటల్ బుక్లో పెట్టాము. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తప్పవు. మీరు ఎంత విర్రవీగారో ఉప్పు తిన్నమ్మా నీళ్లు తాగాలని ఒక సామెత ఉంది. అట్లా మీరు ఎంత విర్రవీగారో దానికి చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎక్కడా కూడా ఇలాంటి సంస్కృతిని మేము ప్రోత్సహించలేదు. మా శిలాఫలకాలు పగలు కొట్టేయటం అలా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, ఒకటని కాదు చాలా ఉన్నాయి. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ అవే. నేను ఎగ్జాంపుల్కి మాత్రమే 2-3 చూపి నాయకనేరులో ఉన్నాయి, మన బైరుపల్లి పంచాయతీ అన్నీ, సుద్దులకుప్పంలో ఈరోజు మీరు పోయి చూస్తే మా శిలాఫలకం పాల్గొట్టేశారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా గమనించండి. నేను కూడా వీకోట జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న వాడిని. వీకోట మండల ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలో కూడా జరిగింది. జెడ్పీ హై స్కూళ్ళల్లో ఎవరైనా సరే బుద్ధి ఉన్నవాడు కోట్ల విలువ చేసే భూమిని కాంప్లెక్స్లు కట్టి, అంటే అంగిడి రూములు కట్టి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకునే కార్యక్రమం చేస్తాడా? నేను అడుగుతా ఉన్నా. చేయొచ్చా? అలాంటి పనులు చేయొచ్చా? భావితరాల భవిష్యత్తు ఆ పాఠశాల, ఆ భావితరాల భవిష్యత్తుని నాశనం చేయాలనుకోవడం మీ ఆలోచన కరెక్టా? నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నేను మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా టెండర్లు పిలిచి వర్క్ గ్రౌండ్ చేయాలంటే మీరందరూ కూడా సోదరులు గమనించారు. నేను పలంనేరు మీటింగ్లో ప్రసంగించడం జరిగింది. ప్రసంగించిన తర్వాత కొంతమంది తోపులు తురుములు కూడా తగ్గేదే లేదు. ఈడ ఉండేది అమరన్న, ఆడ ఉండేది విద్యాశాఖ మంత్రి మా లోకేష్ అన్న, మేము కట్టేది అని కూడా మాట్లాడారు. ఆఖరికి
హైకోర్టు ముట్టికాయలు వేస్తే, హైకోర్టు వచ్చి ముట్టికాయలు వేస్తే ఆ తర్వాత జిల్లా పరిషత్ చిత్తూరు నుంచి వాళ్ళు పంపించారు నోటీసు, మీరు పనులు ఆపండి అని. అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? ఎక్కడా ప్రభుత్వ స్థలాలు ఉండకూడదు, బీదా బిక్కికి ఎవడైనా చిన్నకారు రైతు అండదండలు లేనివాడు ఎవరైనా చిన్నకారు రైతుకి భూములు ఉండకూడదు, ప్రభుత్వ భూములు విలువైన భూములు మీ కళ్ళకు కనబడకూడదు, కనిపిస్తే వాటి మీద కన్నేస్తారు, మాటలు మాత్రం నీతిమంతు మాటలు చెప్తారు. ఏం చేయాలి మేమంతా? ఆఖరికి కోర్టుకు పోయి స్టే తీసుకొస్తే ఈరోజు జెడ్పీ హై స్కూల్ కోట్ల విలువ చేసే భూమిని కాపాడుకున్నాం. ఇది కోట విజయం అని కూడా నేను గర్వపడతాను. ఎందుకంటే నా ఒక్కడిది కాదు, ఇది నేనేం రాజకీయం కోసం చేసింది కాదు, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించి నేను చేయడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా వీళ్ళు చేసినటువంటి ప్రతి పని కూడా ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలు ఈ మధ్య నాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఊళ్ళల్లో ఎవరు కూడా, చెప్పాను ఇంతకు ముందే, ఎవరు కూడా చిన్నకారి రైతులు లేదా సాదాసీదా బీదా బిక్కి ఉన్నటువంటి వారికి భూములుంటే వాటిని తహసీల్దార్ని పంపించి బెదిరించడం, మీకు దీంట్లో హౌస్ పట్టాలు ఎత్తేస్తామనడం, లేదంటే అలా ఇలా బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. నేనే నేరుగా రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా బాధితులందరికీ కూడా అండగా నేను వస్తాను. ఖచ్చితంగా నేను మీకు తోడుంటానని కూడా నేను భరోసా ఈ మీడియా ద్వారా ఇస్తున్నా. కాబట్టి ఏదైతే మేము మిమ్మల్ని అడుగుతున్నామో వాటికి మీరు సూటిగా సమాధానం చెప్పాలా. డొంక తిరుగుడు సమాధానాలు వద్దును కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను అడిగినటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి మీరు డొంక తిరుగుడు సమాధానాలు లేకుండా పాయింట్ టు పాయింట్ మాకు సమాధానం చెప్తే మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరుల సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలు కదన్నా రోషన్ భాయ్.